దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు 6 వచనాల వరకు చదువుకుందాం. నేను చదువుతాను, మైక్ నా దగ్గర ఉంది కాబట్టి అందరికీ స్పష్టంగా వినబడుతుంది. 10వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 4-6 వచనాల వరకు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయ్యున్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రభు మనతో మాట్లాడునట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు. నీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మరి యొక్క ఆదివారం మీరు మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు ఆరాధన క్రమమంతటిలో మాకు తోడయుండి మమ్మల్ని నాయన ఈ మజిలీకి తీసుకొని వచ్చిన విధానము కొరకు స్తోత్రాలు. అయ్యా, వాక్యము నీది, సంఘము నీది, మేమందరము నీ ప్రజలం. నీవు మాతో మాట్లాడితే మేము జీవిస్తాం. మీరు మాతో మాట్లాడితే మా జీవితంలో ఏది కొదువుగా ఉందో ఆ కొదువులు తీరిపోతాయి. నాయనా, మీరు వచ్చి మాట్లాడండి. నీ దాసుడు మాట్లాడితే వినాలని నీ పిల్లలు ఎవరు రాలేదు నాయన. మీరు మాట్లాడతారని, మీ దాసునిలో నుండి మీరు మాట్లాడతారని ఆశతో వచ్చారు. ఏ ఒక్క బిడ్డ కూడా నాయన ఖాళీ హృదయంతో వెళ్ళవద్దు. నీ వాక్యముతో నింపబడి వెళ్ళాలి నాయన. సహాయం చేయండి నాయన. మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధ రక్తముతో, సిలువ రక్తముతో నీ దాసుని ఆపాదమస్తకము కడగండి. పరిశుద్ధాత్మ బంగారు తైలముతో అభిషేకించండి. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి పుటము వేయండి. మా అందరికీ వినగల చెవి, గ్రహించగల హృదయం దయచేయండి. నీ రక్తము కిందికి వస్తూ ఉన్నాం ప్రభువా. వాక్య గ్రహింపును అడ్డుకో చూస్తున్న చీకటి అంధకార దయ్యపు శక్తులను యేసుక్రీస్తు అనంతనామమును మేము బంధించి మాకు దూరముగా పాతాళముకు విసిరిగొడుతున్నాము నాయన. నీకు స్తోత్రాలు. రండి ఓ పరమ బోధకుడా, మీరు వచ్చి బోధించి మేము నడవలసిన మార్గాన్ని మాకు ఉపదేశించి మా బ్రతుకులను సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించమని మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వాక్యాన్ని ప్రేమించేటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమునకు చెవులను అప్పగించి, హృదయాలను అప్పగించి, ప్రభువు నాతో మాట్లాడాలని ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుని సంఘమా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడయ్యా అంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని అంటున్నాడు. అంటే యుద్ధోపకరణములు, యుద్ధములో వాడేటువంటి ఉపకరణాలు, సాధనాలు గురించి మాట్లాడుతున్నాడు. అవి శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైన ఉపకరణాలు ఏమిటవి? శరీర సంబంధమైన ఉపకరణాలు బాణము, మరి విల్లంబులు, కేడెము, డాళ్ళు. ఇవి పూర్వకాలంలో వాడేది. ఆ డాలు, కేడెము, బాణము, విల్లు, ఇంకా కొన్ని. ఇప్పుడు అధునాతన ప్రపంచంలో వాడేటువంటి యుద్ధోపకరణాలు మనకు తెలుసు. తుపాకులు వాడుతున్నారు, మిసైల్స్ వాడుతున్నారు, అణుబాంబులు వాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధంలో మనం చూస్తూ ఉన్నాం.
గగనతలంలో నుండి యుద్ధం చేస్తున్నారు, సముద్ర మార్గంలో నుండి యుద్ధాలు చేస్తున్నారు, అలాగే భూభాగంలో కూడా యుద్ధాలు చేస్తున్నారు. అణ్వాయుధాలు, అధునాతన అణ్వాయుధాలు ఉపయోగించి నేటి దినాల్లో యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కూడా యుద్ధం చేయాలంటున్నాడు పౌలు భక్తుడు. కానీ మనము శరీర సంబంధమైన యుద్ధము చెయ్యము, శరీర ఉపకరణాలతో యుద్ధము చేయము. 3వ వచనం చూడండి ఒకసారి, 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం. మేము శరీర ధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. అంటే మొత్తానికి యుద్ధం చేస్తాం కానీ శరీర ప్రకారం కాదు, అంటే కలబడటం కాదు. మేము యుద్ధంలోనే ఉన్నాం కానీ మా యుద్ధము ఆత్మ సంబంధమైనది అంటున్నాడు. ఆత్మ సంబంధమైన యుద్ధములో ఉన్నాము, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మేము కలిగి ఉన్నామంటున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని, అంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. కింది చదవండి. కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఉపకరణాలు, యుద్ధ సామాగ్రి ఉంది చూశారు. ఆ యుద్ధ సామాగ్రి దేవుని ఎదుట ఉన్న దుర్గాలనే పడద్రోయ జాలినంత బలము ఉంది వాటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎదుట ఏమున్నాయంట? దుర్గాలు ఉన్నాయంట. దేవుని ఎదుట దుర్గాలు ఉన్నాయి. ఆ దుర్గములను పడద్రోయడానికి మేము ఆయుధాలు చేతబూనాము, ఆయుధాలు పట్టుకున్నాం. మా యుద్ధము లేకపోతే మా పోరాటము మనుషులతో కాదు అంటాడు. మా పోరాటము, మా యుద్ధము మనుషులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ అంధకార సంబంధమైనటువంటి అంధకార రాజ్య సంబంధులతో ఉన్నదంటాడు. శరీరులతో కాదు మా పోరాటం, శరీరులతో కలబట్టం కాదు. మా యుద్ధము చీకటి శక్తులతో, అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో అంటాడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో. మొత్తానికి క్రైస్తవుడు యుద్ధంలోనే ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధంలో ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా ఏముండాలి? యుద్ధాయుధాలు ఉండాలి. ఒకవేళ ఆయుధం లేదనుకోండి, సులువుగా ఓడిపోయే అవకాశం ఉంది. శత్రువు ఓడిస్తాడు. ఆయుధం లేదనుకోండి, శత్రువు ఓడిస్తాడు. కాబట్టి ఆయుధాలు ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు మొట్టమొదటిగా దేవుని ఎదుటనే కొన్ని దుర్గాలు ఉన్నాయంట. ఆ దుర్గములను పడద్రోయే జారినంత బలము కలవయున్నవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మా చేతిలో ఉన్న ఆయుధాలకు ఎంత బలం ఉందంటే దుర్గములను పడద్రోయే జారినంత బలము కలవయున్నవి. అంటే ఇవి మామూలు ఆయుధాలు కావు, మామూలు యుద్ధం కూడా కాదు. కిందికి చదవండి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, వేటిని పడద్రోసి? ఇందాక వీళ్ళు పట్టుకున్న ఆయుధాలు వేటిని పడద్రోయడానికి బలము కలవై ఉన్నాయి అన్నాడు. దుర్గములను పడద్రోయడానికి శక్తి కలవ ఉన్నాయి అన్నాడు. మరి ఇక్కడ వేటిని పడద్రోయడానికి? వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. అక్కడ ఆగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్న దుర్గాలు ఏంటయ్యా అంటే, మామూలు దుర్గాలు ఏంటంటే కోటలు, రాజప్రసాదాలు, దుర్గాలు ఉంటాయి. ఒక రాజ్యము పైకి మరొక రాజ్యము దండెత్తకుండా పెద్ద పెద్ద కోటలు కట్టుకుంటారు, దుర్గాలు కట్టుకుంటారు. అందులో రాజుగారు ఉంటారు. మనం ఆ దుర్గాలను కూడా చూసాం. మన ఏరియాలో కూడా ఉన్నాయి. ఖమ్మం కిలా ఇవన్నీ కూడా మనం చూస్తాం. మరి మన వరంగల్లో కూడా అవన్నీ చూస్తాం. పెద్ద పెద్ద దుర్గాలు, కోటలు చూస్తాం. రాజులు అందులో క్షేమంగా ఉంటారు. ఏదో ఒక కొండ మీద పెద్ద దుర్గం కట్టుకుంటారు, కోట గోడలు అందులో ఉంటారు సురక్షితంగా. మరి దేవుని ఎదుట ఉన్న దుర్గాలు అంటే ఆత్మ సంబంధమైన దుర్గాలు. అవేంటి?
వితర్కములను అంటున్నాడు. దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి అంటున్నాడు. అంటే ఇది ఆలోచన ప్రపంచములో సాతాను నాటిన దుర్గాలు. మానవ జాతిలో దేవుడంటే ఇష్టము లేని, దేవునికి శత్రువైన సాతాను మనుషులలో ఆలోచన ప్రపంచములో వాడు సృష్టించినటువంటి దుర్గాలు. ఈ దుర్గములు ఆలోచన ప్రపంచంలో ఉన్న దుర్గాలు, ఇవి బయటికి కనిపించే దుర్గాలు కాదు. మనుషుల్లో, వారి మనస్సుల్లో, వారి మెదళ్ళలో, వాళ్ళ ఆలోచన ప్రపంచంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానం ఉంది చూశారు. ఆ ఆలోచన విధానమే దుర్గములు. కొంతమంది ఆలోచన ప్రపంచములో ఉన్నటువంటి ఒక దుర్గం ఏంటంటే దేవుడే లేడు, దేవుడు లేడు అనే ఒక వాదన వారిలో బలపరుచుకుంటారు. అదొక దుర్గం. దాని కొరకు వారు కొన్ని వితర్కాలు సృష్టించుకుంటారు. దైవికమైన జ్ఞానాన్ని అడ్డగించేటువంటి కొన్ని వాదాలు వాళ్ళు బలపరుచుకుంటారు. ఆ ఆలోచనలను చెరపట్టాలి, ఆ ఉద్దేశములను చెరపట్టాలి. ప్రతి ఆలోచనకు క్రీస్తుకు లోబడినట్లు, అంటే క్రీస్తును ఎదిరించే ఆలోచనలు. మనుషుల్లో ఉన్న ఆలోచనలు అన్ని కూడా దేవునితో సమ్మతించడం లేదు. దేవుణ్ణి అడుగడుగునా వ్యతిరేకించే ఆలోచనలు. సాతాను మనుషుల మనస్సుల్లో వాడు కలగజేసుకున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును అంటాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. కాబట్టి మానవ జాతిలో ఏం చేశాడంటే దైవ విరుద్ధమైన ఆలోచనలను, వాదములను వాడు మానవ జాతిలో సృష్టించాడు, దుర్గములుగా నిలబెట్టాడు. మీరు సువార్త ప్రకటిస్తారా? ఇది ప్రకటించండి. ఎవడు నమ్ముతాడో చూద్దాం. మీరు ప్రకటిస్తే ఇంకొకటి ఆలోచన ప్రపంచంలో ఒక దుర్గం ఉంటుంది. ఏంటో తెలుసా? యేసు ప్రభు మానవుల దేవుడు అంట కదా, యేసు ప్రభు అంట్రాన్ వాళ్ళకి దేవుడు అంట కదా. యేసు ప్రభు బ్రిటిష్ వాళ్ళ దేవుడురా, దేవుడు కాదు. ఇక నువ్వు చెప్పిన సువార్త ఆ ఒక్క దుర్గం అడ్డగించేసింది. కాబట్టి ఈ దుర్గాన్ని ఏం చేయాలి? కూల్చేయాలి. యేసు ప్రభు వారు తెల్లవాళ్ళకే దేవుడు రా, మనకు కాదు. మనం తెలుగు వాళ్ళం. తెల్లవాళ్ళకే దేవుడు కానీ తెలుగు వాళ్ళకి దేవుడు కాదు. ఒక దుర్గం. అసలు దేవుడే లేడు అనేది ఒక దుర్గం. కోట్ల మందిలో దేవుడు లేడనేటువంటి వాదన బలపడి వారు నాస్తికులుగా ఉండి దేవుని జ్ఞానము వారిలోనికి జొరపడకుండా, దేవుని జ్ఞానము వారి హృదయంలోనికి రాకుండా ఆ వాదం అనేటువంటి దుర్గము స్థిరంగా నిలబడిపోయింది. దేవుని పిల్లలు ఈ యొక్క వాదములను ఏం చేయాలి? కూల్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వెళుతూ ఉండగా వారికి కూడా ఎరికో గోడలు లాంటి ప్రాకారాలు ఎదురయ్యాయి. వారు దేవుని సహాయముతో ఆ గోడలను ఏం చేశారు? కూల్చేశారు. ఎర్ర సముద్రం ఎదురైంది. దేవుని నామములో ఆ ఎర్ర సముద్రాన్ని కూడా దారిగా చేసుకొని ముందుకు సాగిపోయారు. యెహోవాకు విరుద్ధమైన ఆలోచన అయినను జ్ఞానమైనను నిలువదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే యెహోవాకు విరుద్ధమైన ఆలోచనలు ఉన్నాయి, జ్ఞానం ఉంది. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానుల జ్ఞానాన్ని నేను నాశనం చేస్తానన్నాడు, వివేకుల వివేకాన్ని నేను శూన్యపరుస్తానన్నాడు. ఏమయ్యా దేవుడా, నీకు ఎందుకంత కోపం? జ్ఞానం అంటే నీకు ఇష్టం లేదా? జ్ఞానుల జ్ఞానాన్ని నేను నాశనం చేస్తానన్నాడు. అంటే జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేసేంత కోపం దేవునికి ఎందుకు వచ్చింది? ఈ జ్ఞానులకు కలిగి ఉన్న ఈ జ్ఞానమే నా సువార్తకు ఆటంకంగా ఉంది, నా సత్యానికి ఆటంకంగా ఉంది. నా ప్రజలు రక్షణ పొందకుండా వీరి జ్ఞానమే ఆటంకంగా ఉంది. కాబట్టి ఆ జ్ఞానం యొక్క అంతు చూడాలి. ముందు వారి జ్ఞానం వెర్రితనమని నేను రుజువు చెయ్యాలి. జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. మానవ జ్ఞానం మీద దేవుడు కోపం ఉంచుతున్నాడు. మానవుని యొక్క జ్ఞానము మీద దేవుడు పగబట్టాడు. మానవుని జ్ఞానమును నశింపజేయడానికి దేవుడు దైవ విరుద్ధముగా, దేవునికి వ్యతిరేకముగా
ఉన్నటువంటి మానవ జ్ఞానాన్ని దేవుని పాదాల దగ్గర తొక్కివేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. వివేకుల వివేకాన్ని నేను శూన్యపరుస్తాను. ఎంతమంది అండి భారతదేశం ఈరోజు కోట్ల మంది ప్రజలు, దాదాపు 140 కోట్ల మంది భారతీయ ప్రజల్ని ఆలోచన ప్రపంచములో దుర్గములను స్థాపించి సమాజములో ఈ యొక్క భారతీయ సమాజములో కులతత్వాన్ని పుట్టించి, అసలు కులమే లేదు, కులం ఎక్కడుంది చూపించు అంటే ఎక్కడుంది కులం? ఎవరైనా చూపించగలరా? ఎక్కడుంది కులం? రక్తంలో ఉందా కులం? ఈ గాలిలో ఉందా? మనం పీల్చే గాలిలో ఉందా కులం? ఎక్కడుంది కులం? కులం చూపించండి అంటే ఎవడు చూపించలేడు. కానీ లేని కులాన్ని సమాజంలో పెట్టి ఫలానా వ్యక్తి ఫలానా కులం వాళ్ళు చాలా గొప్పోళ్ళని, ఫలానా కులం వాళ్ళు చాలా అంటరానులని, నీచులని, అదములని, జ్ఞానం వారికి దక్కొద్దని, వారు వేదాలు చదవద్దని. ఒక శూద్రుడు వేదం చదివితే వారి నాలుకను కోయాలట. శూద్రుడు వేదాన్ని వింటే, వేదాన్ని చదివితే కాగుచున్న నూనెను వాని చెవిలో పోయాలట. శూద్రుడు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం ఇది. పైన 3 కులాలకు కిందన్న శూద్రులు ఎప్పుడు కూడా సేవలు చేయాలి, మీరు సేవలు చేసే బ్రతకాలని. ఆ మధ్యలో సమతామూర్తి రామానుజన్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టారు హైదరాబాదులో. ఆయన్ని దర్శించడానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు వచ్చారు. ఆయన చూశారు, అదంతా చూసి చక్కగా ఆనందించారు. రామ్నాథ్ కోవింద్ గారు ఎవరండి? మన దేశ రాష్ట్రపతి, ప్రథమ పౌరుడు. ఆయన వచ్చి మరి ఆ విగ్రహమును దర్శించి చూసుకొని వెళ్ళిన తర్వాత మర్నాడు ఏం చేశారు? విగ్రహాన్ని శుద్ధి చేశారట. ఎందుకు? కోవింద్ గారు శూద్రుడు, తక్కువ కులాలకు చెందిన వాడని అంటుబడిపోయాడు. విగ్రహం అంటూ అయిపోయింది, కడిగేయండి. రామ్నాథ్ కోవింద్ గారు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి సమతామూర్తి విగ్రహాన్ని దర్శిస్తే మైలబడిపోయాడు, అంటుపడిపోయాడని విగ్రహాన్ని కడుక్కున్నారే. నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు పోతే ఎలా ఉంటుంది? ఒక దేవాలయానికి వెళ్తే మెట్ల మీద కూర్చోబెట్టి పూజలు చేశారు. ఆయన పూజ కోసం ఒక దేవాలయానికి వెళ్తే మెట్ల మీద భార్యాభర్తలు కూర్చోబెట్టి, మీరు దేవాలయం లోపలికి రాకూడదండి, దేవుడు మైలబడిపోతాడు, దేవాలయంలోనికి రాకూడదు అని మెట్ల దగ్గర కూర్చోబెట్టి పూజలు చేసి పంపించారు. ఇది ఒక దుర్గం. కుల వ్యవస్థ అనేది ఒక దుర్గం. కులాన్ని నిర్మూలించండి, కుల వ్యవస్థను ధ్వంసం చేయండి, కులాంతర వివాహాలని ప్రోత్సహించండి అన్నాడు డాక్టర్ అంబేద్కర్ గారు, మహాశయుడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంబేద్కర్ గారు పుట్టి ఉండకపోతే ఈరోజు దళితులు ఏ స్థితిలో ఉండేవారు? ఎక్కడ ఉండేవారు? దళితుడు గుర్రం మీద తిరుగుతున్నాడని చెప్పేసి వాళ్ళని కొట్టి చంపుతున్నారు. దళితులకు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి మారణకాండ ఎక్కడ పుట్టింది? మనిషి మనస్సులో పుట్టింది. దానికి బీజం వేసింది అపవాదే. మనువాదం అంటారు. మనువాదం చేయబట్టి భారతదేశాన్ని, ప్రజల్ని 4 వర్గాలుగా చీల్చి, పైన 3 కులాల వాళ్ళకి, కింద వాళ్ళు ఎప్పుడు సేవ చేయాలి, పైనున్నోడు ఎప్పుడు కూడా కిందున్నోడు పైకి రాకూడదు, ఎదగకూడదన్న ఒక దుష్ట ఆలోచన విధానం. ప్రియులారా, మహాత్మా గాంధీ గారు ఒకసారి చర్చికి వెళ్ళాడంట. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు ఒకసారి చర్చికి వెళ్తే అక్కడ చర్చి వాళ్ళు ఈయన్ని బయటికి పంపించారంట. చర్చిలోకి వెళ్ళగానే కాసేపు బయటికి పంపించారంట. ఇది వైట్ పీపుల్ చర్చ్, బ్లాక్ పీపుల్ రాకూడదని. నల్లవాళ్ళు రాకూడదు, తెల్లవాళ్ళకే ఈ చర్చిలో ప్రవేశం
అంటే క్రైస్తవుల్లో కూడా ఉందా ఈ కులపిచ్చి? ఈ వర్ణ వివక్ష క్రైస్తవుల్లో కూడా ఉంది. మనకు సంబంధం కోసం ఒక వ్యక్తితో మాట్లాడారు. మా సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అయ్యా ఒక సంబంధం కావాలంటే మా కులపులేనా అంటున్నాడు. మీ కులం కాకపోతే ఇవా? కొంచెం మా వాళ్ళు అయితే బాగుంటుంది అయ్యా అంటే వాళ్ళెవరు? బయటోళ్ళ. క్రీస్తులో ఉన్నవాడు బయటి వ్యక్తే, క్రీస్తులో ఉన్నవాడు మన కుటుంబ సభ్యులు. క్రైస్తవ్యంలో కూడా కులతత్వం పోలేదు. ఎంత ఘోరం అంటే, ఇప్పుడు మాలమాదిగలు ఇద్దరిని కూడా ఈ అగ్రవర్ణాల వారు ఏం చేశారంటే, మీరు నీచులరా, అదములు, మీరు సమాజంలో ఉండడానికి అర్హులు కాదని చెప్పి వీళ్ళిద్దరిని తన్ని ఊరవతలు పెట్టారు. వీళ్ళని మళ్ళా వీళ్ళిద్దరు దన్నుకోవటం ఏంటి, మా కాస్ట్ గొప్పదిరా, మీకు మా పిల్లల్ని నెట్టేస్తాం అని. మనల్ని నీచులని అంటరాని వాళ్ళనే మనల్ని ఊరవుతున్నట్టు ఎలగొట్టారు. మళ్ళా వీళ్ళలో కూడా మనువాదం, నరనరాన కులతత్వం, నరనరాన మతతత్వం, నరనరాన నాస్తికత్వం, దైవ విరుద్ధమైనటువంటి ఆలోచన విధానం మనిషిలో ఉన్న కారణాన క్రైస్తవ సమాజం తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు చేతబట్టి దైవికమైన జ్ఞానాన్ని పొందుకొని సమాజంలో ఉన్న ఈ చెత్త ఆలోచన విధానాన్నంతా ఊడ్చిపారేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వితర్కములను, దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాలి. ఏ సిద్ధాంతం అయితే, ఏ విషయమైతే, ఏ ఆలోచన అయితే వాక్యాన్ని అడ్డగిస్తుందో, సత్యవాక్యమునకు అడ్డుగా నిలబడుతుందో, దేవుని సంఘానికి, దేవునికి ఆటంకంగా ఉందో, ఆ ఆటంకాన్ని పడద్రోయటానికే దేవుడు ఈ అంచె దినాలలో పనిచేస్తూ ఉన్నాడు. దేవుని సమాజం యుద్ధోపకరణాలు చేతపట్టుకోవాలి. ఆ యుద్ధోపకరణాలు మనకు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నాయి. వాక్యం అనే ఖడ్గము చేతబట్టండి అంటాడు, సత్యం అనే దట్టి కట్టుకోండి అంటాడు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోమంటాడు, విశ్వాసం అనే డాలు పట్టుకోమంటాడు, రక్షణ అనే శిరస్త్రాణాన్ని జాగ్రత్త పరుచుకోమంటాడు. మన చేతిలో ఏముండాలి చెప్పండి? చేతిలో వాక్యం అనే, సత్యవాక్యం అనే ఖడ్గం పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లల చేతిలో ఏముండాలి? సత్యవాక్యం అనే ఖడ్గం ఉండాలి, వాక్య సత్యం ఉండాలి, వాక్య ఖడ్గం ఉండాలి. అది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరచ్చు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు ఏం చేస్తుంది? శోధిస్తుంది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించి దేవునికి ఎదురుగా ఉన్న ప్రతి ఆలోచన పడగొడుతుంది. దేవుని సత్యం ప్రకాశిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్య ఖడ్గాన్ని ఉపయోగిస్తే మనుషులలో ఉన్నటువంటి చెత్త ఆలోచనలు, ఆలోచన సిద్ధాంతాలన్నీ కూడా తొలగించగలుగుతాం. వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని పట్టుకోండి. వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మీరు ధరించాలి. విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుని అగ్ని బాణాలని ఆర్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక దుర్గాన్ని గురించి చెప్తాను. ఒక దుర్గం, చాలా దుర్గాలు అన్నాడు కదా ఇక్కడ. అయితే వాక్య వ్యతిరేకమైనటువంటి ప్రతి విషయము, సిద్ధాంతము, ఆలోచన, ఇంతకుముందు నేను చెప్పాను, కులము అనేది ఒక దుర్గము, నాస్తికత్వము అనేది ఒక దుర్గము, అలాగే వాక్య వ్యతిరేకమైన బోధలు కూడా ఒక దుర్గం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక దుర్గాన్ని గురించి నేను చెప్తున్నాను. ఏంటంటే, యేసు ప్రభు వారు మనల్ని పిలిచారు. ఏమని పిలిచారు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి ఆ క్రింది వచనాల వరకు మనం చూసినప్పుడు ఆ మాటలు మనకు కనబడదు. 30 వచనం చూడండి ఒకసారి. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆయన కాడి సులువుగా ఉంది, నా భారము తేలికగా ఉంది అంటున్నాడు. బాగా వినాలి. యేసయ్య మన కాడిని తీసేశాడు, అవునా? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు కదా. అంటే మన కాడిని తీసేస్తేనే ఆయన కాడి ఎత్తుకోవడానికి వీలుంటది. 2 కాడులు మోయలేం కదా. ఎద్దు మీద ఎన్ని కాళ్ళు, ఆ యొక్క బండిని తోలే ఎద్దుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఒకటే కాడు ఉంటుంది వాటి మెడ మీద. 2 పెట్టామనుకోండి ఎట్లుంటుంది, అది మొయ్యలేదు. కాబట్టి మీ కాడి నేను మోస్తున్నాను, మీ కాడిని నా మీద మోపండి. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. మరొకసారి చదువుదామా? 29 చూడండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మీ మీద నా కాడి ఎత్తుకొని అన్నాడు. అంటే మన కాడి దించాడు. ఏ కాడి? మనం మోసిన కాడి ఏంటి చెప్పండి? పాప భారం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అన్నాడు. సమస్త జనులు మోసే భారం ఏంటి? అందరి భారం ఒకటే, పాపం. ఆ పాప భారము మనిషి మోసాడు కాబట్టి యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపాడు. అంటే నా పాపం యొక్క భారమంతా, నా పాపాల యొక్క మోత, ఆ బరువంతా కూడా యేసయ్య మీద మోపి మనకు రక్షణ ఇచ్చాడు. అంటే మన పాప భారం ఆయన తీసుకున్నాడు. మీ భారము యెహోవా మీద మోపుడి అన్నాడు. ఆయనే మిమ్మల్ని ఆదుకొనును. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మనకి విశ్రాంతినిచ్చాడు. మన పాపాలని ఆయన మోసాడు. నా పాప భారం తీసేశాడు. నా అపరాధ భావాన్ని తీసేశాడు. తన రక్తంతో కడిగి నీతిమంతులుగా చేశాడు. నాకిప్పుడు రక్షణానందం ఇచ్చాడు. పాప భారం తొలగిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, పాప భారమే కాదండి, ఆయన మన శాపాన్ని కూడా మోసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషాన్ని వారి పిల్లల మీదకి పంపిస్తానన్నాడు. మరి మా తాతలు ఎవరు దేవుని ద్వేషించారో? అందరూ భక్తులా ఏంటి చెప్పండి? మా తాత ముత్తాతలు దేవునితో నడిచారో లేకపోతే దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లో నడిచారో? మరి ఆ శాపం నా మీదికి రావాలి కదా. మరి వచ్చిందా అండి? రాలా. ఎందుకు రాలేదు తెలుసునా? ఆ శాప భారాన్ని కూడా నా యేసయ్య తీసుకున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పితరుల నుండి రావలసినటువంటి ఆ పాప శాప భారం నా మీద మోపబడకుండా ఆ శాపాన్ని శిలువ మీద నా యేసయ్య భరించాడు. ఆ కాడి దేవుడు తీసేశాడు. ఇప్పుడు నేను ఏ భారము కింద లేను. ధర్మశాస్త్రం అనే కాడిని కూడా దేవుడు తీసేశాడు. ఎందుకంటే ఆయన నేను నెరవేర్చవలసిన ధర్మశాస్త్రాన్ని ఆయన తన యందు నెరవేర్చుకున్నాడట. చూడండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక తీయండి ఒకసారి. 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి
మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను. ధర్మశాస్త్రానికి లోనైన వారిని విమోచించడానికి, అంటే ధర్మశాస్త్ర కాడి కింద ఉన్న ప్రజలను విమోచించడానికి ఆయన వచ్చి, లే బిడ్డ నువ్వులే నేను మోస్తా అని చెప్పి ఆ కాడి కింద తలబెట్టాడు. ధర్మశాస్త్రం అనే కాడిని ఆయన మోసాడు. నేను నెరవేరుస్తాను, నీ చేత కాదు కానీ నువ్వు పక్కనుండు, నేను నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా పాప భారాన్ని మోసాడు, నా శాప భారాన్ని మోసాడు. నేను నెరవేర్చవలసిన ధర్మశాస్త్ర విధిని కూడా ఆయన తన శరీరమందు నెరవేర్చాడు, నన్ను నీతిమంతునిగా చేశాడు. ఇప్పుడు ఏమంటున్నానంటే, నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకుని, నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది. అంటే క్రీస్తులోకి వచ్చినటువంటి వారు చాలా సంతోషంగా పరలోక యాత్ర చేయొచ్చు. అందుకోసమే యేసన్న గారు ఒక చక్కని పాట రాశారు, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. ఎటువంటి యాత్ర ఇది? ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేమునకు చేర్చే యాత్ర. ఇది భారమైన యాత్ర కాదు, ఇది ప్రయాసతో కూడిన యాత్ర కాదు. ఇది ఎక్కడో గుట్టలెక్కాల్సిన, ఎక్కడో తిరగాల్సిన, ఎక్కడో మునగాల్సిన యాత్ర కాదు. ఇది భారము లేని యాత్ర. అయితే ఇది నా కాడి అన్నాడు, నా భారము అన్నాడు కాబట్టి కొంచెమే ఉంటది, నువ్వు మోయగలిగినంతనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోయలేనటువంటి కాదు, మోయలేని కాడి కాదు ఆయనది. అయితే ఆయన సులువైన కాడిని మన మీద పెట్టి, దీన్ని మీరు మోయగలరు, మోయండి అంటాడు. భారమైన కాడి మోపడు. ఎందుకంటే దేవుని పిల్లలు స్వాతంత్రము కలిగి బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గలతీ పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకోకండి. దాస్యమనే కాడి కింద చిక్కుకోకండి. దాస్యమనే కాడి ధర్మశాస్త్ర కాడి, దాని కింద మీరు చిక్కుకోవద్దు. మిమ్మల్ని క్రీస్తు స్వతంత్రులుగా చేశాడు. ఇప్పుడు క్రైస్తవుడికి భక్తి అనేది ఆనందకరంగా, రక్షణానందాన్ని కలిగించేదిగా ఉంటది, కానీ వ్యయ ప్రయాసలతో కూడిందిగా ఉండకూడదు. వ్యయ ప్రయాసలతో కూడినటువంటి ఆ కాడులన్నింటి నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే దీనిని, ఈ కాడిని కూడా బరువుగా ఎవరైనా చేస్తే అది దేవుడు మోపిన కాడి కాదు, అది కూడా ఒక దుర్గమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది కూడా ఒక దుర్గమే. క్రైస్తవ మార్గాన్ని భారంగా చేసేటువంటి వ్యక్తులు కూడా వారి ఆలోచన ప్రపంచంలో దుర్గాన్ని విశ్వాసుల హృదయాల్లో పెడుతూ ఉన్నారు. ప్రతి దుర్గాన్ని నేలమట్టం చేయడానికి దేవుడు ఈ పరిచర్యను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసుల హృదయాల్లో, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల హృదయాల్లో సాతాను పెట్టినటువంటి ఆ యొక్క దుర్గములను పడద్రోయడానికి క్రీస్తు వధువు సంఘము దేవుడు 20 సంవత్సరాల క్రితము దేవుడు స్థాపించాడు నా ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భారభరితమైనటువంటి కాడి ఏది సంఘములో ఉండడానికి వీలు లేదు. ఏది
భారముగా ఉండడానికి వీల్లేదు. మనకైనా ఒక పోస్ట్ పెట్టాడు, పుట్టినరోజు ప్రార్థన చేస్తే 500, పుట్టినరోజు ప్రార్థనకి 500, పెళ్లి రోజు చేస్తే 1000 రూపాయలు, వెంట్రుకలప్పుడు ప్రార్థన చేయించుకుంటే 500, భూస్థాపనకు 1000. ఎంతంటే నిస్సిగ్గుగా ఒక ఫ్లెక్సీ తయారు చేసి అందులో మొత్తం, ఎంత ఘోరం అండి. 7 వారాల ప్రార్థనలు చేసుకుంటే ఈ కానుక, పుట్టినరోజు ప్రార్థనలు చేయించుకుంటే ఈ కానుక, బాప్తీసం తీసుకుంటే ఈ కానుక. ఏంటిది? వాక్యం తెలిసి మాట్లాడుతున్నావా, తెలవకుండా మాట్లాడుతున్నావా? అది విశ్వాసులకు భారం కాదా? పేదవారికి భారం కాదా? కొంచెం కలిగిన వారు, ఉద్యోగాలు ఉన్నవారు ఇవ్వగలుగుతారేమో కానీ ఇవ్వలేని నిరుపేదల పరిస్థితి ఏంటి? ఎక్కడి నుండి తీసుకొచ్చావా సిద్ధాంతాన్ని? దేవుని బిడ్డలారా, దేవుని కాడిని సులువుగా చేయాలి తప్ప భారంగా చేయకూడదు. దేవుని కాడిని భారంగా చేయటము అదొక దుర్గము, అదొక ఆలోచన. దయచేసి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్కసారి చూద్దాం. అన్యజనులలో నుండి దేవుని వైపుకు వచ్చుచున్న వారిని మనం ఏం చేయొద్దు, కష్టపెట్టద్దు. 15వ అధ్యాయం అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. 9-10 వచనాలు. అపోస్తల కార్యాలు 15:9-10 వచనాలు. 10వ అధ్యాయం. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమైనా కనపరచలేదు. చూడండి, అన్యజనుల్లో నుండి వచ్చేటువంటి వారికి మనకి ఏ భేదము కూడా దేవుడు కనపరచలేదు. భేదాలు, ఫలానా కులం, మీరు ఫలానా అని భేదాలు దేవుడు కనపరచలేదు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుతున్నారు? మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని అపోస్తలులు అంటున్నారు. ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే, అన్యజనులలో దేవుణ్ణి నమ్ముకునే వారి సంఖ్య పెరిగిపోతా ఉంది. అపోస్తలుల ద్వారా యూదులలో ఉన్నటువంటి వారు యూదు మతములో నుండి క్రైస్తవ్యంలోకి వస్తున్న సంఖ్య పెరుగుతుంది. అలాగే దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కనుక పేతురు మొట్టమొదట వెళ్ళి కొర్నేలి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు. మొట్టమొదటిగా పెంతెకోస్తు పండుగ రోజు ఇశ్రాయేలు ప్రజలలో నుండి కొన్ని వేల మంది రక్షణ పొందారు. ఆ రోజు 3,000 మంది రక్షణ పొందారు. ఆ తర్వాత ఇంకా వేల మంది రక్షణ పొందుతున్నారు. ఆ తర్వాత అన్యజనులకు సువార్త ద్వారాలు తెరిచాడు దేవుడు. వాళ్ళు కూడా రక్షణ పొందుతున్నారు. ఈ యూదులలో నుండి, అంటే యూదులు అంటే ఎవరంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు, మోషేను తమ నాయకునిగా విశ్వసించేవారు. ఈ యూదుల్లో నుండి ప్రభు వైపుకు తిరిగినటువంటి వారు. అన్యజనుల్లో నుండి అంటే యూదులు కానివారు, వేరే అన్యులు, వేరే నమ్మకాల్లో ఉన్నటువంటి వారు, వేరే విషయాలను ఆరాధించేవారు, వేరే దేవీ దేవతలను ఆరాధించేవారు కూడా సువార్తను ప్రకటించగా విని రక్షణ పొందుతున్న వారు సంఘంలోకి వస్తే, యూదుల్లో నుండి ప్రభు వైపుకు తిరిగినటువంటి సహోదరులు ఏం చెప్తున్నారంటే, మీరు మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వండి. మోషే ధర్మశాస్త్రాన్ని మీరు ఫాలో అయ్యి సున్నతి ఆచారాన్ని పురుషులు ఆచరిస్తే తప్ప మీకు రక్షణ లేదని అక్కడ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మీరు చూడండి 15వ అధ్యాయం ప్రారంభవచనం చూడండి. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారముల చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఎవరు బోధిస్తున్నారు? యూదుల్లో నుండి ప్రభువు నమ్ముకున్నవారు, యూదా మతములో నుండి క్రైస్తవ్యములోకి వచ్చిన వారు, ధర్మశాస్త్రములో నుండి యేసు మార్గములోకి వచ్చిన వారు, యేసయ్యను నమ్ముకున్న వారు
పాతవి వదిలిపెట్టలే, ఇంకా పాతది పోలే. మనం దేవుని నమ్ముకోవచ్చు కానీ యేసయ్య నమ్ముకున్నా కూడా సున్నతాచారం అది అబ్రహాం దగ్గర నుండి స్టార్ట్ అయింది కదా, మోసే దగ్గర నుండి కాదు కదా అది ప్రారంభమైన. అబ్రహాముకు దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నమ్ముకున్నప్పటికీ సున్నతి చేయించుకోవాల్సిందే పురుషులు, లేకపోతే రక్షణ పొందలేరని సంఘములో బోధ చేస్తున్నారు. ఈ విషయమై పౌలు, బర్నబా ఇంకా చాలా మందికి విశేష వివాదం జరిగి ఈ విషయాన్ని అపోస్తలుల దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే అన్యజనుల్లో నుండి ధర్మశాస్త్రము లేనివారు, ధర్మశాస్త్రము లేని అన్యులు, వారు కూడా ప్రభువుని నమ్ముకుంటే విధిగా యూదులు ఆచరించేటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా ఫాలో అవ్వాలా. యూదులకు ఎన్నో ఆచారాలు ఉంటాయి, ఎన్నో సాంప్రదాయాలు పారంపర్యాలు ఉంటాయి. మరి క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా వాటిని ఫాలో కావాలని చెప్పి 12 మంది అపోస్తలుల దగ్గరకు ఈ పౌలు, బర్నబా కొంతమంది అక్కడికి వెళ్ళి చర్చ చేయడానికి వెళ్ళారు. చర్చించే సమయంలో వారు అంటున్న మాటలు మనం ఇప్పుడు చదువుకున్నాము. వారి హృదయములను చూడండి 8వ వచనంలో, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనా కనపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధిస్తున్నారంటున్నాడు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, శిష్యుల మెడ మీద మోయలేని కాడిని పెడుతూ దేవుణ్ణి బాధ పెడుతున్నారు. ఆ కాడిని దేవుడు తీసేశాడా? ఆ కాడిని దేవుడు తీసేశాడు. ఆ కాడిని తీసేసే సులువుగా ఉండేటువంటి తన కాడిని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్నటువంటి వారిని చూడండి బిడ్డలారా, మోయలేని కాడిని మనం మోయలేకపోయాం. ఆ ధర్మశాస్త్ర కాడిని మన పితరులు మోయలేదు. ఇప్పుడు దేవుని కొత్తగా నమ్ముకునే వారి మీద మోపమని ఎందుకు చెబుతున్నారని చెప్పి, దేవుని ఎందుకు శోధిస్తున్నారని చెప్పి అక్కడ వాగ్వాదము జరిగింది. విశేషమైన వివాదము, తర్కము జరిగింది. 11 చూడండి, 11 ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగే వారు రక్షణ పొందుదురు. యేసయ్య కృపను బట్టి మనం రక్షించబడతాం కానీ మనం చేసే క్రియలను బట్టి కాదు అని వాళ్ళు మాట్లాడారు. అంటే మనం ఏదో మంచి కార్యాలు చేసి దేవుని మెప్పు పొంది మనం పరలోకం చేరుకుంటామని మనం అనుకోకూడదు. మన మంచి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు. యేసయ్య చూపిన కృప, యేసయ్య యొక్క శిలువ త్యాగమును బట్టి మనం పరలోకంకి వెళ్తామని చెప్పి అక్కడ వారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కింద చదవండి, 19వ వచనం చూడండి. 19 కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక. అన్యజనుల్లో నుండి, మరి అన్యజనులు అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? హిందూ సోదరులు, ఇస్లాం సోదరులు, మరి అన్యజనులు. అన్యజనులు ఎవరు అంటే క్రీస్తును విశ్వసించని వారు. క్రీస్తును విశ్వసించిన వారేమో దేవుని స్వజనులు. క్రీస్తు ద్వారా దేవుని పిల్లలైనా మనం. క్రీస్తును విశ్వసించి దేవుని కుటుంబంలో జన్మించే మన స్వజనులు. క్రీస్తుకు వెలుపల ఉన్నవారు అన్యజనులు. ఆ అన్యజనులు చూడండి, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం ఏం చేయదు, కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము అని యాకోబు భక్తుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ కింది వచనాలు చూడండి, 28 నుండి చూద్దాం. 28 విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే మరి ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాకును పరిశుద్ధాత్మకు ఏమి తోచింది? మాకేమనిపించిందంటే, ఒక ఉత్తరము రాసి పంపుతున్నారు యూదయలో ఉన్నటువంటి సంఘాలకు. అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని ఎవరు కష్టపెట్టకండి, మనమే మోయలేకపోయాం, వాళ్ళు మోయాలని ఎందుకు మీరు పట్టుబడుతున్నారు? ఆచార సంబంధమైన భక్తి, ఆచార కర్మకాండకు సంబంధించిన భక్తి, ఇది చెయ్యాలి అది చెయ్యాలి,
ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి వాళ్ళ మీద భారం పెట్టకండి. ఆ భారాలు మోసి మోసి మోసే వాళ్ళు ఇటు వచ్చారు. ఇప్పుడు మళ్ళా ఈ భారం ఆ భారం మోపకండి, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు అని చెప్పి కొన్నిటిని మానండి అని చెప్పండి అన్నాడు. కొన్నిటిని మానమని ఏం చేశాడు? వాళ్ళు ఉత్తరము రాసి పంపించారు. ఈ విధముగా మాకును పరిశుద్ధాత్మకు తోచను. ఏంటది? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహాలకు అర్పించిన వాటిని తినొద్దని చెప్పండి. రక్తమును తినొద్దని చెప్పండి. కొంతమంది రక్తాన్ని కూడా తింటారు. తినకూడదు రక్తాన్ని. రక్తములో ప్రాణం ఉంది, బలిపీఠం మీద పోయుటకై ప్రాయశ్చిత్తముగా దాన్ని మీకు అనుగ్రహించాలంటాడు లేవికాండంలో. రక్తాన్ని తినకూడదు. కొంతమంది మంచిగా ఆ రక్తాన్ని కూడా, రక్తం గడ్డకడుతుంది కదా, చక్కగా దాన్ని పేల్చి చక్కగా ఫ్రై చేసుకొని తింటారు. అట్లా మంచిగా ముక్కలు ముక్కలు. తప్పది. రక్తము దేహమునకు ప్రాణము కాబట్టి రక్తమును తినవద్దు అన్నాడు. రక్తము తినే ఆచారం కొంతమందిలో ఉంది, అన్ని జనుల్లో నుండి కదండి. విగ్రహములకు బలిచ్చిన అర్పించిన వాటిని తినే అలవాటు అన్యులకు ఉంది. కాబట్టి అది మీరు మరలా మీరు దాని జోలికి పోకండి, విగ్రహార్పితాన్ని తినకండి అని మనం చెప్పాలి. రెండవది, రక్తమును తినకూడదు. గొంతు పిసికి చంపిన దానిని తినకూడదు. గొంతు పిసికి చంపిన దాన్ని, ప్రాణం తీయబడిన దానిని తినకూడదు. తర్వాత జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారం మీ మీద మోపకూడదని ఎవరెవరికి తోచింది? మాకును. ఎన్ని విషయాలు చెప్పాడు? విగ్రహాలకు అర్పించిన వాటిని 1 రక్తం, 2 గొంతు పిసి చంపిన దాన్ని, 3 జారత్వము, 4 అంతేనండి. వీటిని విసర్జించము. ఒక 4-5 విషయాలు చెప్పి వీటిని మాత్రం విసర్జించమని చెప్తాము. అన్యులకు అవి మాత్రం దూరంగా ఉండండి వాటికని చెప్తాం. విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు, గొంతు పిసికి చంపిన వాటిని తినకూడదు, రక్తాన్ని తినకూడదు, జారత్వానికి దూరంగా ఉండాలి. ఈ 4 విషయాలు జాగ్రత్తగా ఉంటే చాలు. కానీ మీరు సున్నతి చేసుకోవాలి అని మీరు భారం మోపకూడదు. ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనే భారము పెట్టకూడదు. అది భారమైన కాడవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ముఖ్యముగా అన్యజనుల్లో నుండి ప్రభు వైపుకు తిరుగుచున్నటువంటి వారిలో స్త్రీలు చాలా ఎక్కువ మంది ఉంటారు. భర్తల కంటే భార్యలు చాలా ఎక్కువ మంది ప్రభువులోకి వస్తూ ఉంటారు. వీళ్లకు మనం భారం పెట్టకూడదు. సేవకులు కానీ విశ్వాసులు కానీ భారం పెట్టకూడదు. ఏంటది? బొట్టు తీసేయి, గాజులు తీసేయి, పుస్తక తీసేయి, మట్టలు తీసేయి. ఇది భారమా కాదా వాళ్ళకి చెప్పండి. అమ్మాయి చర్చికి పోతే చర్చికి పోయినావు కానీ బొట్టు ఉండాలా? ముఖానికి బొట్టు, గాజులు, కాళ్ళకు మట్టెలు, పుస్తే ఇవన్నీ ఉండాలమ్మా. ఇవి ఉంటేనే నేను ఒకరిని బతికున్నట్టు సమాజం అనుకుంటది. కాబట్టి నేను బతికుండగానే నన్ను చంపేబాక. ఆ దేవుని నమ్ముకుంటే నువ్వు కూడా నమ్ముకో. కావాలంటే నేను అక్కడ చర్చి దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టి వస్తాను, కాసేపు నేను కూడా కూర్చుంటాను, కానీ ఈ కట్టుబొట్టు మాత్రం తీసేయకమ్మా అని ఎంతో మంది భర్తలు స్త్రీలకు చెబుతున్నారు. వీళ్ళు చర్చికి వచ్చి అదే బొట్టుతో ఉంటున్నారు. చూస్తే వీళ్ళు హిందూ స్త్రీలుగానే కనపడతారు. కానీ విశ్వాసం మాత్రం ఏంటి? వాళ్ళ హృదయము మాత్రము క్రైస్తవ విశ్వాసముతో నింపబడింది. కానీ బయటికి ఎలా కనపడుతున్నారు? బయటికి హిందూ స్త్రీలుగా కనపడుతున్నారు. ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలి పాస్టర్ గారు, నాకు బాప్తీసం ఇవ్వండి అంటే చాలా మంది పాస్టర్లు మరి బొట్టు ఉండద్దమ్మా తీసేయి, గాజులు ఉండొద్దు తీసేయాలి, మరి ఇవి తీసేస్తేనే బాప్తీసం ఇస్తాం. ఇప్పుడు చూడండి, అవి తీసేస్తేనేమో ఇంటోళ్ళు ఒప్పుకోరాయి, భర్త ఒప్పుకోడు. నువ్వు నమ్ముకుంటే నమ్ముకున్నావు కానీ ఆ బొట్టు మాత్రం తీయొద్దమ్మా అని భర్త అంటాడు. ఇంటోళ్ళు ఒప్పుకోడు. తీయకుంటే బాప్తీసమైనా ఈయనని అయ్యగారు అంటాడు.
ఈ రెండిట్లో నలిగిపోతున్నారు చాలా మంది. తీసేసి వద్దామంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదు, బంధుజనాంగం ఒప్పుకోవట్లేదు. అది తీయకుంటే బాప్తిస్మం ఇవ్వరు, ప్రభు శరీరం ఇవ్వరు. ఎలా? ఇప్పుడు ఇది భారమైన కాడా కాదా చెప్పండి? అంటే ఖచ్చితంగా ఇంటోళ్ళేమో బొట్టు పెట్టుకోమని బలవంతం చేస్తారు. ఈ అమ్మాయికి ఇష్టం ఉండదు, నేను క్రైస్తవ బిడ్డగా కనబడాలని ఆశ ఉంటుంది. బయటికేమో హిందూ వ్యక్తిగా కనబడుతుంది, లోపల మాత్రం క్రైస్తవ విశ్వాసం. అదొక భారం. అయ్యో నేను వేషధారిగా ఉంటున్నాను కదా సంఘంలో. బయటికేమో నేను చూపించుకునేది ఒక హిందూ బొట్టుతో హిందూ మనిషిగా కనబడుతాను, లోపలికి నేను క్రైస్తవ బిడ్డగా ఉన్నాను. ఇది సతమతమైపోతూ ఉన్నారు. పాస్టర్ గారిని బాప్తిస్మం ఏమంటే నువ్వు బొట్టు తీస్తే గాని, గాజులు తీస్తే గాని, ఇవన్నీ సాంప్రదాయబద్ధమైన వాటిని తీసేస్తే గాని బాప్తిస్మం ఇవ్వడు, ప్రభు శరీరం ఇవ్వడు. ఎలాగా? రెండిట్లో నలిగిపోతున్నారు. కాబట్టి మన సేవకులు ఏమన్నారంటే, కొంతమంది మాత్రం బొట్టుంచుకోండి అమ్మా, పెద్ద పెద్ద సేవకులు అన్నారు. ఏం కాదు, బొట్టుతే ఏముంది? ఆ బొట్టే ఏమైనా నువ్వు బొట్టు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు నీ పాపాలు క్షమించని అంటాడా? నువ్వు నరకానికి పాత్రురాలు అంటాడా? బొట్టు పెట్టుకున్నందువలన రక్షణ ఏమైనా పోతుందా? బొట్టు పెట్టుకున్నందువలన రక్షణ ఏమైనా వస్తుందా? దేవుడు దాని గురించి ఏం మాట్లాడలేదు. పెద్ద పాస్టర్లు ఏం చేశారంటే, బొట్టు పెట్టుకోండి పర్లేదు అన్నారు. అయితే ఈ మధ్యలో అంటే బొట్టు పెట్టుకోమని చెప్పడం కొంతవరకు ఎలా ఉంది? కాడిని, ఆ బరువైన కాడిని ఏం చేసినట్టుంది? సులువుగా చేసినట్టుందా లేదా? బొట్టు తీసేయి, గాజులు తీసేయి, పుస్తకం తీసేయి అంటే ఎట్టుంటది? భారమే కదా అదండి. అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి ఏం చెప్పుకోవాలి? అసలు నువ్వు చర్చికే పోవద్దు అంటాడు. ఏం చేస్తావు? దేవునికే దూరం అయిపోతుంది కదా. కాబట్టి బొట్టు పెట్టుకోండి, ఏదో ఒక స్టిక్కరో ఏదో ఒకటి పెట్టుకోండి అమ్మా, ఇబ్బంది ఏమి లేదు, దేవుడు హృదయాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూస్తాడని మన అయ్యగారులే చెప్పారు. కొంతమంది ఏమో బొట్టు తీసేయాల్సిందే అని తీర్మానించారు. కొంతమంది ఏమో ఉంటే ఉండనీలే, హిందూ బొట్టు ఏమైంది, ఏమి కాదు, అది నీ రక్షణ ప్రభావితం చేయదు అన్నారు. ఈ మధ్యలో వచ్చిన ఒక ప్రతిపాదన ఏంటంటే, ఎట్లాగూ హిందూ బొట్టు పెట్టుకుంటున్నావు, బయటికేమో హిందువులా కనపడుతున్నావు, లోపలేమో అంతరంగంలో క్రైస్తవ విశ్వాసంలో ఉన్నావు కాబట్టి నీ విశ్వాసాన్ని కూడా నువ్వు బహిరంగంగా చెప్పుకోవడానికి అవకాశం, ఒక వీలుగా సిలువ బొట్టు పెట్టుకోండి అని ఒక దైవజనులు ప్రతిపాదించారు. సిలువ బొట్టు పెట్టుకోండి, అప్పుడు నువ్వు హిందూ స్త్రీగా కనపడవు, నువ్వు ఆ సిలువ బొట్టు పెట్టుకుంటే ఇంటి వాళ్ళు కూడా ఏమనరు, నీకు కూడా ఒక ప్రశాంతత. ఏంటది? నేను దేవుని బిడ్డనుగా లోకానికి సాక్ష్యం చెప్తున్నాను, నన్ను ఒక హిందువురాలుగా చూడరు, నన్ను ఒక క్రైస్తవురాలుగానే చూస్తారని సిలువ బొట్టు ప్రతిపాదన దైవజనులు చేశారు. అది ఇంకా ఏం చేసింది చెప్పండి? క్రైస్తవ నారీమణిని ఇంకా భారభరితం చేసిందా, భారాన్ని దించిందా? చెప్పండి. భారాన్ని దించిందిగా. అసలు బొట్టే వద్దు, తీసేయకపోతే నీకు బాప్తిస్మం ఇయ్యము, ప్రభు శరీరం ఇయ్యము అన్న అయ్యగారులకు బొట్టు పెట్టుకోమా ఏం కాదని చెప్పిన అయ్యగారు ఏం చేశాడు? కొంచెం భారం తగ్గించినట్టయింది. ఇప్పుడు సిలువ బొట్టు పెట్టుకోమంటే భారం ఏమైనట్టు? పెరిగిందా? నేను మొన్న ఈ మధ్య కాలంలోనే మన సంఘ బిడ్డ యొక్క కుమార్తె గృహంలో గృహ ప్రార్థన ఏర్పాటు చేశాను, ఉపవాస ప్రార్థన. నిండుగా చక్కగా హిందూ బొట్టు పెట్టుకుంది, ఒక స్టిక్కర్. నేను అన్నాను, ఈ సిలువ బొట్టు ప్రతిపాదన చేశాను, అమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా తల్లి, ఆ బొట్టు హిందూ బొట్టు స్థానములో సిలువ బొట్టు పెట్టుకో అమ్మా. సార్ ఆయన హిందూ సార్, మరి అమ్మాయికి సిలువ బొట్టు
పెట్టుకుంటుంది. మీకు ఏమైనా అభ్యంతరం? ఓ సార్ పెట్టుకోనియండి, నాకు బొట్టు కావాలి సార్, మొదట బొట్టు ఉండాలి. అది ఏదైతే అండి, సిలువ లేకపోతే ఇంకోటా మరొకటా కాదు. నేను బతుకున్నాను, నా భార్య విధవరాలు కాదు, సమాజానికి అది తెలియాలి, నాకు నింద రాకూడదు. ఏ బొట్టు అయితే ఏంటి, నిరాక్షేపముగా చక్కగా పెట్టుకోవచ్చండి, సంతోషంగా. మా ఆవిడికే కాదు, నాకు నా పిల్లలు కూడా పెట్టండి అని పిల్లలు కూడా పెట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాజంలో ఈ క్రైస్తవులు మా ఆడవాళ్ళ యొక్క కట్టుబొట్టును తీసేసి ఒక విధవరాన్లుగా చేస్తున్నారు. ఒకసారి నేను టీవీ ప్రసంగం చేస్తున్నాను. టీవీ ప్రసంగం చేసే సమయంలో అమ్మగారు ముందు వాక్యం చెప్పారు. అమ్మగారు అంటే ముందు కొన్ని 4 words చెప్పారు. కార్యక్రమాన్ని గురించి వివరాలు చెప్పిన తర్వాత, నేను వాక్యం చెప్పి పెట్టేసిన తర్వాత ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాడు. పెద్ద ఆయన ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు, నేను పెద్దోన్ని, తెలిసి అంటున్నానో తెలియక అంటున్నానో మీరేమనుకోకండి, సరే చెప్పండి అయ్యా అన్న. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మాకు అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఉండి మీరు దేవుణ్ణి నమ్ముకుని, మీకు నచ్చిన దేవుని మీరు నమ్ముకున్నారు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆడకూతురులను ఆ విధంగా ముఖం మీద బొట్టు లేకుండా చక్కటి లక్ష్మీదేవిలాగా ఉండాల్సినటువంటి ఆడపిల్లల్ని విధవరాండుగా చూపించకండి అయ్యా అని అన్నాడు. చూసే వ్యక్తి మా ప్రార్థన వద్దల్లా, నేను ప్రకటిస్తున్న దేవుణ్ణి నో అని చెప్పలేదు. కానీ ఆడ కూతుర్లను మీరు బొట్టు చెరిపేసి విధవరాలుగా చూపించకండి అన్నాడు. అంటే ఇది ఏమవుతుంది? ఈ క్రైస్తవ సేవకులు, ఈ క్రైస్తవులు మతం మారిన తర్వాత కట్టుబొట్టు లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? కల్చర్ని ధ్వంసం చేస్తున్నారు, కల్చర్ని మార్చేస్తున్నారు. ఒక నింద భారతదేశంలో సువార్తకు అడ్డంకంగా ఉంది. మా ఆడోళ్ళని మందిరాలకు పంపిస్తే, చర్చిలకు పంపిస్తే వాళ్ళను కూడా ఈ కట్టుబొట్టు లేకుండా చేసేస్తారు ఈ పాస్టర్లని. ఎంతో మంది చర్చిలకు రానివ్వడం లేదు. అవునంటారా కాదంటారా? వాస్తవమా కాదా? ఈ ఆటంకాన్ని పడద్రోయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే మన సంఘంలో ఈ యొక్క ఆచారాన్ని నేను ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. అంటే మీరు బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, బట్టలు తీసేయాలి, పుస్తలు తీసేయాలి, నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. స్వేచ్ఛగా వారు భక్తిలో ఆనందయాత్ర చేయాలని నేను చెప్పాను. ఎప్పుడైనా చెప్పానండి ఎవరికైనా? ఈ సంఘం ఎవరికి భారం మోపలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్వం చెప్పండి, హల్లెలూయా. సిలువ బొట్టు పెట్టుకోమంటే అది ఎవరిని పెట్టుకోమంటున్నాడు అంటే, ఇప్పుడు ఉన్న క్రైస్తవులందరినీ పెట్టుకోమని చెప్పట్లే. మేము హైందవములో నుండి ప్రభువుని నమ్ముకొని ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు పెట్టుకోండి అంటున్నా సిలువ బొట్టు. మీకు ఇబ్బంది ఉంది కాబట్టి పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇష్టమైతే క్రైస్తవులు కూడా, మీకు ఇష్టం, నన్ను చూస్తే యేసు ప్రభువు గుర్తు రావాలి, యేసు ప్రభువుని ఎవరైనా గుర్తు చేసుకోవాలి అని మీకు ఆశ ఉంటే, ఇష్టం ఉంటే మీరు కూడా పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. వాక్యములో ఎక్కడా కూడా ఆ విషయాన్ని ఖండించలేదు. ఇది పరలోకానికి చేర్చే విషయము కాదు, పరలోకాన్ని ఇచ్చే విషయము కూడా కాదు. అన్ని జనుల ఆచారాలు అభ్యసించవద్దు అంటే, అన్ని జనుల ఆచారాలు సంఘంలోకి తెస్తున్నారని చెప్పి కొంతమంది తెగ బాధపడిపోయి వ్యతిరేకిస్తున్నారు. నేను చెప్తున్నా, అన్ని జనుల ఆచారం బొట్టు ఒకటేనా?